ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూకే కరెన్సీ. ఇండియా నుంచి ఎవరైతే యూకేకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్డ్గా గమనిస్తే మొత్తం 8 రకాల కాయిన్స్ ఇంకా 4 రకాల నోట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కరెన్సీని పౌండ్స్లలో చెప్తామన్నమాట. అసలు ఈ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే దాని వాల్యూ ఎంతవరకు ఉంటుంది, అసలు ఈచ్ కరెన్సీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఇక్కడ తెలుసుకుందాం. యూకేకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ టు కామెంట్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ వచ్చేసి లీస్ట్ వాల్యూ కాయిన్ అనమాట. యూకేలో దీన్ని 1 pence అని 1p అని అంటారు. మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ దీని వాల్యూ వచ్చేసి 1 రూపీగా చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి 2 pence అనమాట. ఇక్కడ దీన్ని 2p అని కూడా అంటారు. అలానే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కనుక కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ దీని వాల్యూ వచ్చేసి 2 రూపీస్గా చెప్పుకోవచ్చు. మీరు కరెక్ట్గా గమనించినట్లయితే ఈ 1p 2p కాయిన్స్ అనేది కాపర్ మెటీరియల్తో చేసినవి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ వచ్చేసి 5p 5 pence అని కూడా అనొచ్చు. అలానే మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే దీని వాల్యూ అనేది ఆల్మోస్ట్ 5 రూపీస్గా చెప్పుకోవచ్చు. మీరు క్లియర్గా గమనించినట్లయితే యూకే కరెన్సీ అన్ని కాయిన్స్లలో 5p సైజ్ అనేది తక్కువ. ఇప్పుడు మనకు కనిపించేటువంటి కాయిన్ అనేది 10p 10 pence అని కూడా అంటారు. మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే దీని వాల్యూ ఆల్మోస్ట్ 10 రూపీస్గా చెప్పుకోవచ్చు. అలానే ఫస్ట్ 10p కాయిన్ని 1968లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కనపడే కాయిన్ వచ్చేసి 20 pence. మన ఇండియన్ కరెన్సీలో దీని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 20 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే యూకే కరెన్సీ మొత్తంలో ఒక 2 కాయిన్స్ అనేది సర్కిల్ షేప్లో ఉండవు. దానిలో ఈ 20 pence కూడా ఒకటి. ఇప్పుడు మీరు చూస్తున్న కాయిన్ వచ్చేసి 50 pence అంటారు. అలానే దీన్ని 50pగా కూడా పిలుస్తారు. మన ఇండియన్ కరెన్సీలో దీని వాల్యూ వచ్చేసి 50 రూపీస్ వరకు ఉంటుంది. మన నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1 pound కాయిన్. ఇండియన్ కరెన్సీలో దీని వాల్యూ ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు ఉంటుంది. 1 pound నోట్స్కి రీప్లేస్మెంట్గా 1983లో ఈ 1 pound కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోయే నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 2 pound కాయిన్. మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే దీని వాల్యూ 200 రూపీస్ వరకు ఉంటుంది. యూకే అన్ని కరెన్సీ కాయిన్స్తో కంపేర్ చేస్తే ఈ 2 pound కాయిన్ అనేది రేరెస్ట్ కాయిన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నోట్లకు సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకుందాం. ఇక్కడ కనపడే నోట్ వచ్చేసి 5 pound నోట్. దీని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 500 రూపీస్ వరకు ఉంటుంది. మీరు కరెక్ట్గా గమనించినట్లయితే యూకే అన్ని కరెన్సీ నోట్స్ వచ్చేసి ప్లాస్టిక్ నోట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న నోట్ వచ్చేసి 10 pound నోట్స్. 1759లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ 10 pound నోట్స్ని యూకేలో ఇంట్రడ్యూస్ చేశారు. మన ఇండియన్ కరెన్సీలో దీని వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ వరకు ఉంటుంది. మన నెక్స్ట్ కరెన్సీ నోట్ వచ్చేసి 20 pound నోట్. మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి 2000 రూపీస్గా చెప్పుకోవచ్చు. 1725 నుంచి 1850 వరకు 20 pound నోట్ని చేతితో రాసేవాళ్ళట. ఆ తర్వాత 1850లో ఫస్ట్ ప్రింటెడ్ నోట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న నోట్ వచ్చేసి హైయెస్ట్ వాల్యూ నోట్. దీన్ని 50 pound నోట్ అంటారు. మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి 5000 రూపీస్ వరకు ఉంటుంది. స్కాట్లాండ్ ఇంకా నార్థన్ ఐర్లాండ్లో 100 pound నోట్స్ కూడా మనం రేర్గా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, యూకేకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా ప్లీజ్ డూ కామెంట్. అసలు ఈ కరెన్సీని ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఫస్ట్ టైం యూకేకి వచ్చినప్పుడు ఏ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిది, ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలి అనేది మన నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.